రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. మెగా పవర్ స్టార్గా మారాడు. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇప్పుడు గ్లోబల్ స్థాయిలో ఇమేజ్ క్రియేట్ చేసుకుని సెన్సేషనల్ రికార్డ్స్ నెలకొల్పుతున్నాడు. ప్రజెంట్ ఆయన నటిస్తున్న గేమ్ చేంజర్, అదేవిధంగా సెట్స్ పైకి రాబోతున్న బుచ్చిబాబు సనా సినిమా కోసం ఆయన ఎంతో కష్టపడుతున్నాడు అనే విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు రామ్ చరణ్. ఈ నేషనల్ ఇంటర్వ్యూలో తన కూతురు క్లీంకారాతో గడిపే మూమెంట్స్ గురించి, తన పర్సనల్ లైఫ్ గురించి, సినిమాల విషయాల గురించి ఓపెన్గా స్పందించాడు. రామ్ చరణ్ మరీ ముఖ్యంగా క్లీంకారాతో టైం స్పెండ్ చేయడం చాలా ఇష్టమని చెప్పుకోవచ్చారు. రామ్ చరణ్ సినిమాల విషయంలో షాకింగ్ కామెంట్స్ చేశారు. సినిమాల రిజల్ట్ని ఎప్పుడూ పట్టించుకోను. ఒకవేళ నేను నటించిన సినిమా ఫ్లాప్ అయితే ఏడుస్తూ ఒక మూలన కూర్చోను. ఆ బాధ నుంచి బయటకు రావడానికి, రిలాక్స్ అవ్వడానికి పార్టీలు చేస్తుంటాను. హ్యాపీగా తినేసి పడుకుంటాను. నెక్స్ట్ ఏం చేయాలి అని డిసైడ్ అవుతాను. ఒకవేళ హిట్ సినిమా అయితే మాత్రం ఆ మూడ్ బట్టి అప్పుడు ఏం చేయాలో ఆలోచిస్తాను. RRR సినిమా సక్సెస్ అయినప్పుడు వారం రోజులు ఇంట్లో నుంచి కదలలేదు. ఒక పార్టీ లేదు, ఒక సెలబ్రేషన్ లేదు. సైలెంట్గా ఉండిపోయాను. ఫ్యామిలీతోనే ఎంజాయ్ చేశాను. సక్సెస్ ఫెయిల్యూర్ గురించి ఆలోచించకుండా ఏం చూస్తున్నానో దానిపైనే ఫోకస్ పెడతాను. రేపటి గురించి ఆందోళన పడకుండా ఉండడమే నా సీక్రెట్ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రజెంట్ రామ్ చరణ్ చేసిన కామెంట్స్తో వైరల్గా మారాయి. మెగాస్టార్ చిరంజీవి కొడుకు అనిపించుకున్నాడు అంటున్నారు జనాలు.